श्रीगुरुभ्यो नमः। श्री महागणाधिपति नमः। श्री सरस्वती नमः। భక్తులారా, వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు ఆది, సభ, అరణ్య, విరాట, ఉద్యోగ, భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తిక పర్వాలని 11 పర్వాలు పూర్తి చేసాం. 18 పర్వాల్లో 11 పూర్తి చేసి 12వదైన శాంతి పర్వంలో కూడా 184 అధ్యాయాలు పూర్తి చేసాం. ఈ రోజున 185వ అధ్యాయం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీసమక్షం తారామంది లంకా భయంకరం సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాస్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థగురు సాయినాథ్ మహారాజ్ కీ జై. భరద్వాజ ఉవాచ పార్థివం దాతుమాసాజ్య శరీరోగ్ని కథం ప్రభో అవకాశ విశేషణ కథం వర్తయతే అనిలః. భరద్వాజ భృగు సంవాదం చెప్పుకుంటున్నాం. భృగువు భరద్వాజ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తున్నాడు. ఈ ఇతిహాసాన్ని భీష్ముడు ధర్మరాజుకి చెప్తున్నాడు. ఎందుకంటే ధర్మరాజు సృష్టి గురించి వివరించమంటే నేను చెప్పడం కాదు, దీనికి భృగు భరద్వాజ సంవాదం అనే ఇతిహాసం ఉంది, అది చెప్తాను అని చెప్తున్నాడు. అది చెప్పుకున్నాం 4-5 అధ్యాయాల నుంచి. ఇప్పుడే అడుగుతున్నాడు భరద్వాజుడు ప్రశ్న. శరీరంలో ఉన్న అగ్ని ఈ పార్థివ శరీరాన్ని ఎలా ఆశ్రయించి ఉంటుంది, ఎలా నడుపుతుంది? ఈ శరీరాన్ని ఆ అగ్ని ఎలా నడుపుతుంది? భృగురువాచ వాయుర్గతిమహం బ్రహ్మం కథయిష్యామి తేనఘా ప్రాణినామనిలో దేహాన్ యథా చేష్టయతే బలి. భృగు చెప్తున్నాడు, అనగా నేను నీకు వాయుగతిని గురించి చెప్తున్నాను. బలిష్టమైన వాయువు ప్రాణుల శరీరాన్ని ప్రవర్తింపచేసే విధానాన్ని చెప్తాను విను. 2 అడిగాడు ఆయన. అగ్ని పార్థివ శరీరాన్ని ఎలా ఆశ్రయించి ఉంటుంది, వాయువు ఈ శరీరాన్ని ఎలా నడుపుతుంది అనేది ప్రశ్న. ముందుగా వాయువు గురించి చెప్తున్నాడు. శ్రితో మూర్ధానమాత్మాతు శరీరం పరిపాలయన్ ప్రాణో మూర్ధని చాగ్నో చ వర్తమానో విచేష్టతే. ఆత్మ కపాల స్థానంలో నిలిచి ఉంటుంది, మనిషికి శరీరాన్ని రక్షిస్తూ ఉంటుంది. ప్రాణం కూడా కపాలంలోనే ఉంటుంది. కపాలంలో ఉన్న అగ్నిలో నిలిచి ఉంటుంది. ఏంటి ప్రాణం? స జంతు సర్వభూతాత్మ పురుష స సనాతన మనోబుద్ధిరహంకార భూతాని విశేష సహా. ప్రాణంతో కూడిన ఆత్మే జీవుడు. అంటే సర్వభూతాత్మ స్వరూపుడైన సనాతన పురుషుడు అతడే మనస్సు, బుద్ధి, అహంకారం, పంచభూతాలు, ఇంద్రియ విషయాలుగా ఉంటాడు. ఏవం త్విహ సర్వత్రా ప్రాణేన పరిచాల్యతే పృష్ఠతస్థు సమానేన స్వాం స్వాం గతిముపాశ్రిత. ఈ రీతిగా జీవుడు శరీరంలోని సమస్త భాగాల్లో ప్రాణం చేత ప్రవర్తింపజేయబడతాడు. ఆపై సమాన వాయు రూపంగా మారిన ప్రాణం తన గమనాన్ని ఆశ్రయించి శరీరాన్ని నడుపుతుంది. పంచవాయువులు అంటారు. ప్రాణాయ స్వాహ, పానాయ స్వాహ, వ్యానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ అని. అందులో సమాన వాయువు రూపంగా మారిన ప్రాణం తన గమనాన్ని ఆశ్రయించి శరీరాన్ని నడుపుతుంది. బస్తి మూలం కుతం చేవా పావకం సంపాసితావహన్ మూత్రం పురీషంచాప్యమానా పరివర్తతే. అపానవాయువు జఠరాగ్నిని,
మూత్రాశయాన్ని మలాశ్రయాన్ని ఆశ్రయించి మలమూత్రాలను విస్తరింపజేస్తూ పైనుండి కిందకి ప్రసరిస్తుంటుంది. వరుసన 5 వాయువులను గురించి చెప్తున్నాడు. ముందు సమాన వాయువు గురించి, తర్వాత అపాన వాయువు గురించి చెప్పాడు. ప్రయత్నే కర్మణి బలే ఏ ఏకస్త్రిషు వర్తతే ఉదాన ఇది తం ప్రాహు ఆధ్యాత్మ విశ్వాజన. ఇక ఉదాన వాయువు ఉన్నదే, ఇది ప్రయత్నంలో పనిలో బలంలో ప్రవర్తించే వాయువిది. సంధిష్వపి చ సర్వేషు సన్నివిష్టస్తథా నిలహ శరీరేషు మనుష్యానాం వ్యాన ఇత్యుపదిశ్యతే. ఇక వ్యానవాయువు అంటారే, అది మనుషుల శరీరం అంతా విశేషించి సంధి స్థానాల్లో ఉన్న వాయువుని వ్యానవాయువు అంటారు. ధాతుష్వగ్నిశ్చూతత సమానేన సమీరత రసాంతాతుంశ దోషాంశ వర్తయన్నవతిష్టతే. శరీర ధాతువుల్లో వ్యాపించి ఉన్న అగ్నిని సమాన వాయువు కదుపుతుంది. అది శరీరంలోని రసాలని ధాతువుల్ని దోషాలని ప్రవర్తింపజేస్తూ ఉంటుంది. అపాన ప్రాణయోర్మధ్యే ప్రాణాపాన సమాహిత సమన్వితస్త్వధిష్టానం సమ్యక్ పచతి భావక. ప్రాణ అపాన మధ్యలో అంటే నాభి ప్రదేశంలో ఆ రెండింటిని ఆశ్రయించి ఉన్న జఠరాగ్ని ఆహారాన్ని జీర్ణింపజేస్తుంది. ఆస్యం హి పాయు పర్యంతం అంతే స్యాద్ బుధ సంయుతం శ్రోతస్తస్మాత్ ప్రజాయంతే సర్వపోతాం ప్రోతాంసి దేహినాం. ముఖంతో ప్రారంభించి బుధం వరకు ప్రాణప్రసార రూపమైన ఒక ప్రవాహం ఉంటుంది. దాని నుండే సమస్త ప్రాణుల్లోనూ మిగిలిన ప్రాణగమన మార్గాలు ఏర్పడతాయి. ప్రాణానాం సన్నిపాతాశ్చ సన్నిపాత ప్రజాయతే ఊష్మా చాగ్నిరితి జ్ఞేయ యోన్నాం పచతి దేహినాం. ప్రాణగమన మార్గాలంటే ఏం లేదు, నాడులే. ఆ నాడుల ద్వారా సర్వావయవాల్లోనూ ప్రాణం ప్రసరిస్తుంది. జఠరాగ్నితో సంబంధం ఏర్పడుతుంది. శరీరంలోని ఉష్ణత జఠరాగ్నికి సంబంధించిందే. అగ్నియే ఆహారాన్ని జీర్ణం చేస్తుంది. అగ్ని వేగవ ప్రాణహుదాంతే ప్రతిహన్యతే స ఊర్ధ్వగామాగమ్య పునః సముక్షిపతి పావకం. అగ్నిని వేగంగా ప్రసరింపచేసే వాయువు బుధం దగ్గర ఆపబడుతుంది. అది మరలా వెనుదిరిగి పైకి ప్రసరిస్తూ అగ్నిని కూడా పైకి లేపుతుంది. పక్వాసేస్త్వధోనాభ్యాం ఊర్ధ్వమామాసే స్థిత నాభి మధ్యే శరీరస్య సభే ప్రాణాస్య సంస్థ. నాభికి కింద జీర్ణమైన ఆహారానికి స్థానం ఉంటుంది. నాభికి పైన జీర్ణం కాని ఆహారానికి స్థానం ఉంటుంది. నాభి మధ్యలో శరీరంలోని సర్వ ప్రాణాలు నిలిచి ఉంటాయి. ప్రశ్చిత హృదయా సర్వే తిర్యగూర్ధ్వమతస్తత వహంచన్న రసాన్నాడ్య దశ ప్రాణ ప్రచోదిత. ప్రాణాలు హృదయం నుండి అన్ని దిక్కులకి కిందకు పైకి కూడా ప్రయాణం చేస్తాయి. దశవిధ ప్రాణాల ప్రేరణ వల్ల కదులుతున్న నాడులు అన్ని రసవాహికులుగా ఉంటాయి. ఏష మార్గోత యోగానాం ఏన గచ్చంతి తత్పదం జితక్రమ సమాధీరా మూర్ధన్యాత్మమాదన్. ముఖం నుండి గుదం వరకు సాగుతున్న ఈ మహాశ్రోతస్య యోగ మార్గం. యోగులు దాని ద్వారానే పరంపదాన్ని పొందుతారు. వారు క్లైశాలను జయించి ధీరులై సర్వసమానులై సుషుమ్నా నాడి ద్వారా మస్తకాన్ని చేరి అక్కడే స్థిరపడతారు. ఏవం సర్వేషు విదితః ప్రాణాపానేషు దేహినాం తస్మిన్ సమజ్యతే నిత్యం అగ్నిస్థాల్యమివాహితః. ఈ రీతిగా ప్రాణులకు ప్రాణాపానాది సర్వవాయువుల్లో ప్రతిష్ఠింపబడిన జఠరాగ్ని శరీరంలో నిలిచి అగ్నికుండంలోని అగ్నిలాగా నిత్యం ప్రజ్వలిల్లుతూ ఉంటుంది. ఇది శ్రీ మహాభారతే శాంతి పర్వణి మోక్షధర్మ పర్వణి 85-శతమోధ్యాయ. ఇది వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసంలోని శాంతి పర్వంలోని 185వ అధ్యాయం. రేపు మనం 186వ అధ్యాయం చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు. నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.